హేమలత లవణం. ఈ పేరు వినగానే ముందు మనకు గుర్తుకొచ్చేది స్టోవట్పురం నేరస్తుల సంస్కరణోద్యమం, జోగిని వ్యవస్థ నిర్మూలన. ఒకప్పుడు నేరస్తుల గ్రామంగా పేరుబడ్డ స్టోవట్పురాన్ని సంస్కరించిన వారిలో శ్రీ లవణం, శ్రీమతి హేమలత లవణం ప్రముఖులు. స్టోవట్పురం సామాజిక మార్పు, సంస్కరణలకు ఒక ఉదాహరణ. ఒకప్పుడు నేరస్తులతో నిండి ఉన్న ఈ గ్రామం ఇప్పుడు నేరస్తరహిత గ్రామంగా మారింది. సంస్కరణల సాయంతో స్టోవట్పురాన్ని నేరస్తరహితంగా మార్చడంలో హేమలత లవణం ప్రముఖ పాత్ర పోషించారు. ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాలపై, అలాగే అమ్మాయిలపై జరుగుతున్న ఎన్నో అన్యాయాలను, దారుణాలను రూపుమాపడానికి కృషి చేసిన సుప్రసిద్ధ సంఘ సంస్కర్త హేమలత లవణం. నిజామాబాద్ జిల్లాలో జోగిని దురాచార నిర్మూలనలో స్టోవట్పురం, సీతానగరం, కప్పరాళ్లతిప్ప వంటి సెటిల్మెంట్స్లో సంస్కరణ కార్యక్రమాలు చేపట్టి ఫలితాలు సాధించిన ఆదర్శ మహిళ హేమలత లవణం. నిరాశ నిస్పృహలతో సతమతమవుతున్న వారి జీవితాలలో వెలుగులు నింపారు. ఒక ప్రక్క ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూనే మహాకవి గుర్రం జాషువా వారసురాలిగా జాషువా ఫౌండేషన్ స్థాపించి సాహిత్య కృషిని కొనసాగించారు. స్వయంగా రచనలు చేసిన బహుముఖ ప్రజ్ఞావంతురాలు హేమలత లవణం. తండ్రి సాహిత్య రంగంలో సుప్రసిద్ధులైతే మామగారైన గోరా ప్రపంచంలోనే మొట్టమొదటి నాస్తిక కేంద్రం నిర్మించిన ప్రముఖ సంఘ సంస్కర్త. ఇటు సాహిత్య రంగం, అటు సంఘ సంస్కరణ ఉద్యమం రెండు కళ్ళుగా జీవన గమ్యాన్ని నిర్దేశించుకున్నారు హేమలత లవణం. వ్యక్తిగత జీవితానికి మించి సామాజిక సమస్యలపై పనిచేసిన హేమలత లవణం జీవితానుభవాలు ఎందరికో స్ఫూర్తి. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం తొణికిసలాడే హేమలత లవణం జీవితం తెలుగునాట ఎందరికో ఆదర్శం. నైతిక విలువలకు, ఆదర్శాలకు అంకితమై జీవనగమనం సాగించిన మహోన్నత ఆదర్శ మహిళ హేమలత. తండ్రిలాగానే హేమలత లవణం కూడా సామాజిక సేవకురాలు. ఎన్నో రచనలు చేయడంతో పాటు వెనుకబడిన నిమ్న కులాల్లో చైతన్యం తీసుకురావడం కోసం పలు రకాల కార్యక్రమాలను చేపట్టారు. వారి కోసం ప్రత్యేకంగా సంస్థలు కూడా స్థాపించారు. హేమలత గుంటూరు జిల్లా వినుకొండలో జాషువా, మరియమ్మ దంపతులకు 1932 ఫిబ్రవరి 26న ఆఖరి సంతానంగా జన్మించారు. ఈమె ప్రాథమిక, మాధ్యమిక విద్య గుంటూరులో సాగింది. మద్రాస్ క్వీన్స్ కళాశాలలో BA చదివి బంగారు పతకాన్ని పొందారు. నాస్తికత్వం, ప్రజాస్వామ్య విలువలు, గాంధేయవాదం ఈ 3 విలువలకు కట్టుబడిన గోపరాజు రామచంద్రరావు గారి కుమారుడు గోపరాజు లవణంతో ఆమె వివాహం జరిగింది. వర్ణ భేదాలను అతిక్రమించి జరిగిన ఆమె వివాహం అప్పట్లో సంచలనం కలిగించింది. 1960లో హేమలతకు వివాహం కాగానే ఆమె భర్త లవణంతో కలిసి చెంబల్లోయకు రమ్మని స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య వినోబా భావే వారిద్దరినీ ఆహ్వానించారు. ఆ సమయంలో చెంబల్లోయలో బందిపోట్ల లొంగుబాటు జరుగుతోంది. వినోబా భావే ఆ నవదంపతులను ఆ ఘటనకు సాక్షులుగా ఉండాలని కోరుకున్నారు. చెంబల్లోయలో వినోబా భావే చేపట్టిన శాంతి చర్యల్లో భాగంగా పెద్ద సంఖ్యలో బందిపోట్లు ఆయన సమక్షంలో లొంగిపోయారు. చెంబల్లోయలో చోటు చేసుకున్న బందిపోట్ల లొంగుబాటు హేమలతపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ ఘటనే స్టోవట్పురంలో నేరస్తుల సంస్కరణలు అమలు చేసేందుకు ఆమెకు ప్రేరణనిచ్చింది. వెనుకబడిన వారిలో, నిమ్న కులాల్లో చైతన్యం కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు హేమలత లవణం. 1981లో కావలిలో నవవికాస్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా అణగారిన వర్గాలను ఆదుకున్నారు. జోగిన్లను, వారి పిల్లలను ఆదుకోవడానికి సంస్కార్, చెల్లి నిలయం అనే సంస్థలు స్థాపించారు. అంధవిశ్వాసాలు, బాణామతి మహిళల జీవితాలను ధ్వంసం చేస్తున్న వైనాన్ని గుర్తించి వాటిని ఆరోగ్య సమస్యగా గుర్తింపచేయడానికి కృషి చేశారు. 2000కు పైగా జోగిన్లను సంస్కరించడమే కాక ప్రభుత్వం చేత వారికి పొలాలు ఇప్పించారు. జోగిన్లకు వివాహాలు జరిపించారు. సంస్కార సంస్థను స్థాపించి నిజామాబాద్ జిల్లాలో జోగిని వ్యవస్థ నిర్మూలనకు ఈమె చేసిన కృషి ఫలితంగా ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం
జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టాన్ని తెచ్చింది. వర్ణాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించారు. బాలికల కోసం నిజామాబాద్ జిల్లా గాంధారి గ్రామంలో ప్రత్యేక పాఠశాల నిర్మించారు. చైల్డ్ ఎట్ రిస్క్ పేరుతో దొంగలు, తాగుబోతులు, వ్యభిచార వృత్తిలో కూరుకుపోయిన వారి పిల్లల కోసం సంస్కరణ కేంద్రం స్థాపించారు. జాషువా కావ్యాలు అందరికీ అందుబాటులో ఉండాలన్న దృఢ సంకల్పంతో వాటన్నిటినీ ముద్రించారు. హేమలత లవణం స్వయంగా పలు ప్రక్రియల్లో రచనలు చేశారు. అహింసా మూర్తులు, అమరగాథలు, నేరస్తుల సంస్కరణ, జీవన ప్రభాతం, జాషువా కలం చెప్పిన కథ, మా నాన్నగారు, జీవన సాగరం, అనుభవ తరంగాలు, తాయెత్తు గమ్మత్తు, మృత్యోర్మ అమృతంగమయ వంటి పలు రచనలు చేసిన ఆమె జీవన ప్రభాతం నవలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం పొందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆత్మగౌరవ పురస్కారం, కర్ణాటక ప్రభుత్వం నుంచి దేశస్నేహి పురస్కారం, అమెరికా నుంచి ఎథిస్ట్ అచీవ్మెంట్ అవార్డ్, 2003 సంవత్సరానికి రెడ్ అండ్ వైట్ బ్రేవరీ అవార్డ్, సావిత్రి పూలే అవార్డు వంటి ఎన్నో అవార్డులను పొందారు. ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాల సిండికేట్ మెంబర్గా పనిచేశారు. స్టోవర్ట్పురం దొంగల పునరావాసం, సంస్కరణ, జోగిని దురాచారంపై హేమలత లవణం విశేషంగా కృషి చేశారు. 1977 దివిసీమ ఉప్పెనలో బాధితులకు పునరావాస సేవలందించారు. 1979లో ప్రకాశం, నెల్లూరు, 1996 తూర్పుగోదావరి జిల్లా తుఫాను విపత్తు సమయంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె సంఘ సేవకిగా చేసిన కృషికి, రచనలకు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, తానా అచీవ్మెంట్, వరల్డ్ అచీవ్మెంట్ అవార్డులు అందుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, చంద్రబాబు నుంచి తెలుగు ఆత్మగౌరవ అవార్డులు తీసుకున్నారు. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఉగాది పురస్కారాన్ని, అంబేద్కర్ శత జయంతి సందర్భంగా భీమరత్న అవార్డును పొందిన ఏకైక మహిళ హేమలత. గుర్రం జాషువా ఫౌండేషన్ స్థాపించి దేశంలో 9 మంది కవులకు పురస్కారాలు అందజేశారు. ఇంతటి గొప్ప ప్రస్థానాన్ని సాధించిన హేమలత లవణం విజయవాడలోని నాస్తిక కేంద్రంలో 2008 మార్చి 20వ తేదీన తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నాస్తికులు, సంఘ సంస్కర్త శ్రీ గోరా చేపట్టిన స్టోవర్ట్పురం నేరస్తుల సంస్కరణోద్యమం 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమానికి రథసారథులైనటువంటి శ్రీ లవణం, శ్రీమతి హేమలత లవణం సంస్కార సంస్థను ఏర్పాటు చేసి నేరస్తుల సంస్కరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. ఈ నేరస్తుల సంస్కరణోద్యమం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున డాక్టర్ హేమలత లవణం రచించిన నేరస్తుల సంస్కరణ, జీవన ప్రభాతం పుస్తకాల ఆవిష్కరణ సభను నాస్తిక కేంద్రం అనుబంధ సంస్థ సంస్కార్ ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గౌరవ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ కె మన్మథరావు గారు ముఖ్య అతిథిగా, ప్రజాశక్తి బుక్ హౌస్ ఎడిటర్ శ్రీ ఎంవిఎస్ శర్మ గారు గౌరవ అతిథిగా విచ్చేస్తుండగా డాక్టర్ సమరం గారు సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 2 ఉదయం 11 గంటలకు నాస్తిక కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ పుస్తకావిష్కరణ సభకు అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని సంస్కార సంస్థ అధ్యక్ష కార్యదర్శులు శ్రీ హరిసుబ్రహ్మణ్యం, డాక్టర్ సుందర్ కొంపల్లి కోరుతున్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.